ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన రాజమండ్రి నుంచి విజయనగరం కన్స్ట్రక్ట్ చేస్తున్న నేషనల్ హైవే 560లో తాజంగి నుంచి కొంతలం వరకు వర్క్ ఎలా జరుగుతుందో చూపించబోతున్నాను. మరి ఇంకా బ్లాగ్ లోకి వెళ్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక బ్లాగ్లోకి వెళ్తే ఈ బ్లాగ్ లో ఏం జరగబోతున్నాం అంటే, మన నేషనల్ హైవే 560లో నిన్న బ్లాగ్ లో మీకు చూపించాయి కదా మన లంబసింగి నుంచి తాజంగి వరకు వర్క్ ఎలా అవుతున్నది. ఈ వీడియోలో తాజంగి నుంచి ఒక 10 km ముందుకెళ్తాను. అక్కడ వర్క్ ఎలా జరుగుతుందో, ఘాట్లో వర్క్ ఎలా అవుతుందో చూస్తారు. అండ్ అలాగే మీరు స్కై వ్యూ లో అక్కడ వర్క్ ఎలా జరుగుతుందో చూస్తారు. అండ్ స్కై వ్యూ లో ఘాట్ రోడ్ అవుతుంది, ఆ ఘాట్ రోడ్ చూస్తారు. అండ్ బ్యూటిఫుల్ సీనిక్ వ్యూస్ వస్తాయి. ఈ వీడియోని మిస్ అవ్వకుండా చివరిదాకా చూడండి, మీకే తెలుస్తుంది అక్కడ వర్క్ ఎలా అవుతుందో. సో మరి వెళ్దామా? వెళ్ళి విజువల్స్ చూసేద్దామా? లెట్స్ గో. వెళ్ళి ఆ విజువల్స్ చూసి అక్కడ వర్క్ ఎలా అవుతుందో తెలుసుకుందాం. లెట్స్ గో. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం అయితే తాజంగి రిజర్వాయర్ దగ్గర ఉన్నాం. చూస్తున్నారు కదా, రైట్ సైడ్ తాజంగి రిజర్వాయర్ ఉంది. ఇక్కడ నుంచి మనకి వర్క్ నేను చూడబోతున్నాం. మీకు ఆల్రెడీ నేను లంబసింగి నుంచి తాజంగి వరకు రోడ్ వర్క్ ని చూపించాను. ఇప్పుడు మనం మ్యాప్ లో చూద్దాం ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఈ వీడియోలో మనం వర్క్ ని చూడబోతున్నాం అనేది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం మ్యాప్ లో చూసినట్లయితే మనకు తెలిసిందే కదా, మన రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వరకు ఒక హైవే అయితే వేస్తున్నారు. అదే నేషనల్ హైవే 560. ఈ హైవేలో మీకు నేను లంబసింగి దగ్గర వర్క్ అనేది చూపించాను నేను బ్లాగ్లోని. ఈ రెడ్ కలర్లో చూస్తున్నారు కదా, కంప్లీట్గా ఈ స్ట్రెచ్లో వర్క్ ఎలా జరుగుతుందో మీకు చూపించాను. ఈరోజు వీడియోలో మీకు నిన్న చెప్పినట్టుగానే తాజంగి నుంచి ఒక వ్యూ పాయింట్ వరకు మీకు చూపిద్దాం అనుకున్నాను. కానీ నెక్స్ట్ వీడియో ఇంకా లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఈ వీడియోని సిందర్భగొంది అనే ఊరు చూసారా, ఇక్కడ మ్యాప్లో మీకు కనిపిస్తుంది. ఈ ఏరియా వరకు వర్క్ ఎలా చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో మీకు ఈ సిందర్భగొంది నుంచి ఎగ్జాక్ట్గా గంగరాజం అడుగులు ఉంది కదా, ఇక్కడ ఈ గంగరాజం అడుగుల వరకు మీకైతే ఎలా వర్క్ జరుగుతుందో చూపిస్తాను. ఈ వీడియోలో మీకైతే చాలా బ్యూటిఫుల్ వ్యూస్ వస్తాయి. ఈ వీడియోలో మనకి ఒక వ్యూ పాయింట్ కూడా ఉంది. ఆ వ్యూ పాయింట్ నుంచే మీకు నేను స్కై వ్యూ చూపిస్తాను. ఆ వ్యూ పాయింట్ ఇగోండి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ముగప్ప వ్యూ పాయింట్ అని ఉంది. ముగప్ప వ్యూ పాయింట్ని మనం అయితే చూస్తాం అనమాట. సో ప్రజెంట్ ఇది క్లోజ్లో ఉంది, ఎందుకంటే రోడ్ వర్క్ అవుతుంది కాబట్టి. సో చూసుకోవచ్చు కదా, మనకి ఇక్కడ ఒక సందర్భంగా ఉంది, అలాగే ముందు ఇంకోటి ఉంది. సో రెండు ఉన్నాయి మనకి ఇక్కడ. ఇది మొత్తం డిఫరెంట్ ఊర్లు ఉన్నాయి అనమాట. బొద్దు మామిడి ఇలాంటి ఊర్లు చాలా ఉన్నాయి. సో మనం ఇప్పుడు ఈ ఎల్లో కలర్ లైన్ కనబడుతుంది కదా, మీకు కంప్లీట్గా ఎల్లో కలర్ లైన్లో వర్క్ ఎలా అవుతుందో చూపిస్తాను. ఎగ్జాక్ట్గా మనం తాజంగి నుంచి స్టార్ట్ అవుతాం. తాజంగి నుంచి అలా ముందుకు వెళ్ళి ఈ సందర్భంగా ఉంది, గొల్లిపాడు, బొద్దు మామిడి, తర్వాత ఈ వంజరి, తర్వాత పూతిమెట్ట, తర్వాత సందర్భగొంది. ఈ సందర్భగొంది వరకు మనం అయితే ఇది చూస్తాం. సో ఇంకా మరి వెళ్ళి విజువల్ చూడడానికి రెడీ అయిపోదామా? లెట్స్ గో. ఎల్లో కలర్ అయితే మనం ఇప్పుడు చూడబోతున్నాం వర్క్ ఎలా జరుగుతుంది అనేది. ఇప్పుడు మనమైతే మన తాజంగి నుంచి సిందర్భగొంది అనే విలేజ్ వరకు బైక్ రైడ్ చేయబోతున్నాం. ఈ బైక్ రైడ్లో మీరు ఇక్కడ వర్క్ ఎలా జరుగుతుంది, ఏం వర్క్ జరిగిందో చూడబోతున్నారు. సో మీరు చూస్తున్నారు కదా, రైట్ సైడ్ మనకు కనిపించే తాజంగి రిజర్వాయర్. మీరు ఆల్రెడీ స్కై వ్యూలో చూసారు, ఇప్పుడు మీకు నేను రైట్ వ్యూలో చూపిస్తున్నాను. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి రోడ్ వర్క్ అయితే అవుతుంది. ఈ రోడ్ వర్క్ స్టార్ట్ అయ్యి 7 months అయింది. ఈ 7 monthsలో చాలా ఎక్కువ వర్క్ అయితే అయ్యింది. మనకి లంబసింగి నుంచి పాడేరు స్ట్రెచ్ వచ్చేసి 6 months బ్యాక్ స్టార్ట్ అని చెప్పి మా ఫ్రెండ్ చెప్పాడు. సో మధ్యలో మనం చూసుకోవచ్చు రైట్ సైడ్లో ఇక్కడ మనకి స్ట్రక్చర్ వర్క్ కూడా స్టార్ట్ అయింది. మధ్యలో కర్వట్లు, బ్రిడ్జ్లు కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. లంబసింగి నుంచి టువర్డ్స్ చింతపల్లి వైపు నేను ఆల్రెడీ వర్క్ చూపించాను. ఆ వర్క్ చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటుంది, చూడండి. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక్కడైతే చిప్స్తో నింపేశారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు లెఫ్ట్లో రైట్లో మనకి ఇలా కొండని తవ్వి రిటర్నబుల్ కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడైతే లెఫ్ట్లో రైట్లోని ఈ రిటర్నబుల్ ఎందుకు కన్స్ట్రక్ట్ చేశారంటే అక్కడ ఉండే మట్టి కిందకి రాకుండా. సో ఈ హైవే కంప్లీట్ అయితే మనకి బ్యూటిఫుల్ వ్యూస్తో పాటు డిఫరెంట్ రోడ్ వ్యూ కూడా ఉంటుంది. మరి చూద్దాం ఈ హైవే ఎప్పుడు కంప్లీట్ అవుతుందో. నా అంచనా ప్రకారం పనులు ఇలాగే జరిగితే ఈ హైవే వర్క్ ఒక 1 yearలో కంప్లీట్ అవుతుంది. ఈ హైవే కంప్లీట్ అయిందంటే మనకి విజయనగరం నుంచి రాజమండ్రి వెళ్ళడానికి ఈజీ ఉంటుంది. ఎవరైతే విజయవాడ నుంచి కానీ రాజమండ్రి నుంచి కానీ ట్రిప్స్ ప్లాన్ చేస్తారో, ఎలానో చెప్పనా, రాజమండ్రి నుంచి బయలుదేరితే అలా మనం మారేడుమిల్లి వెళ్ళొచ్చు. మారేడుమిల్లి కవర్ చేసిన తర్వాత అలా బ్యాక్కి వచ్చి ఇటు కేడీపేట సైడ్ వస్తారు. కేడీపేట నుంచి చింతపల్లి వెళ్ళి చింతపల్లి నుంచి లంబసింగి నుంచి అలా అరకు వెళ్తారు. అరకు నుంచి అలా విజయనగరం. సో ఈ మధ్యలో మనకి పాడేరు వంజింగ్ పాయింట్ కూడా ఉంటుంది, అది కూడా చూడొచ్చు. సో ఈ హైవే ద్వారా మీరైతే మొత్తం మన ఆంధ్ర విశాఖపట్నంలో ఉండే బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నిటిని కూడా చూడొచ్చు. మన విజయనగరం స్టార్ట్ అయినా కూడా విజయనగరం నుంచి ఈ ప్లేసెస్ అన్ని కవర్ చేసుకొని ఎండింగ్ పాయింట్ రాజమండ్రి పెట్టుకొని రాజమండ్రి నుంచి అలా మనం డైరెక్ట్గా వైజాగ్ NH సెక్షన్లో వచ్చేయచ్చు. అండ్ విజయనగరం కూడా ఈజీగానే వచ్చేయచ్చు. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఈ హైవే ఎందుకు వేస్తున్నారు అనేది. సో ఏజెన్సీ ఏరియాస్ని ఈజీ కనెక్ట్ చేయడానికి
అలానే ఏజెన్సీ ఏరియాలో ట్రాన్స్పోర్ట్ని పెంచడానికి. సో చూస్తున్నారా మీరు లెఫ్ట్లో రైట్లో మీకు ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే కనబడుతున్నాయి. అవి అలసిపూలు అంటారు. వాటితో సమ్ ఆయిల్ తయారు చేస్తారనుకుంటా. ఇక్కడైతే మనకి ఎలాంటి రోడ్డు జరగట్లేదు, మీరు చూసారు కదా. ఇంకా మనం ముందుకు వెళ్ళే కొద్దీ మనకి రోడ్ వర్క్ ఏం జరిగితే కనిపిస్తుంది. సో మనకి ఆ ముందు చూసుకోవచ్చు, అక్కడ రోడ్ వర్క్ స్టార్ట్ అయింది. సో మనం ఇప్పుడు ఈ రోడ్ కొత్త రోడ్ ఉంది కదా, కొత్త రోడ్గా వేస్తున్నారు. ఈ కొత్త రోడ్ మీద మనం వెళ్తున్నాం. మీరు లెఫ్ట్లో చూడొచ్చు, ఆ లెఫ్ట్లో అయితే మనకి అలా కొండను కొట్టి రోడ్ అయితే వేస్తున్నారు. ఇంకా మనకి అక్కడ రిటర్నింగ్ వాల్స్గా కన్స్ట్రక్ట్ చేస్తారు మట్టి కిందకి రాకుండా. సో ఇలా మనం ముందుకు వెళ్ళామంటే మనకి ఘాట్ అయితే వస్తుంది. ఆ ఘాట్ పైకి వెళ్ళి వ్యూ చూస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మనకి అక్కడ నుంచి తాజంగ్ రిజర్వ్ కనిపిస్తుంది. మీకు నేను క్లియర్గా చూపిస్తాను అక్కడ నుంచి వ్యూ ఎలా ఉందనేది. సో మీరు చూస్తున్నారు కదా, మనం మళ్ళీ నార్మల్ రోడ్లోకి వస్తాం. ఇక్కడ రోడ్ వర్క్ జరగట్లేదు. సో ఇక్కడ నుంచి మనం ఇంకా ముందుకు వెళ్తే మనకి రోడ్ వర్క్ జరుగుతుంది. ఆ ముందున మీరు చూసుకోవచ్చు, అక్కడ కొండ దగ్గర మట్టిలా కనిపిస్తుంది. అక్కడ నుంచి రోడ్ వర్క్ స్టార్ట్ అయింది. ఈ ప్లేస్ కూడా కవర్ చేస్తారు, మొత్తం అంతా కంప్లీట్ చేస్తారు రోడ్ వర్క్ చేసి. సో ఈ రోడ్ వర్క్ తొందరగా అయితే మాత్రం మంచి వ్యూస్ ఉంటాయి. అండ్ టూరిజం కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది మన ఆంధ్రాలో. మరి చూద్దాం, ఈ హైవే మ్యాక్స్ 1 yearలో కంప్లీట్ అవ్వాలని కోరుకుందాం. ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు, మొత్తం మనకి రైట్ సైడ్లో కొండను కొట్టేస్తున్నారు. ఆ కొండను కొట్టి రోడ్ని అయితే వేస్తున్నారు. ఘాట్ రోడ్ని వెడల్పు చేయడం చాలా చాలా బాగుంటుంది. ఈ ఘాట్ రోడ్స్ పెద్దగా ఉండే మనం కేరళలో చూస్తాం. నెక్స్ట్ మళ్ళీ మన ఆంధ్రాలో చూడబోతున్నాం. ఈ ఒక్క ఘాట్ అనే కాదు, మ్యాక్స్ ఉన్న ఘాట్స్ని కూడా మనకి పెద్దగా చేస్తే మనం హ్యాపీగా ఘాట్ రోడ్లో జర్నీ చేయొచ్చు. ఇంతకుముందు మనం ఘాట్ రోడ్లో వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరంగా వెళ్ళే వాళ్ళం. ఇప్పుడు మనకి ఆ ప్రాబ్లం అయితే లేదు, ఎందుకంటే ఘాట్ రోడ్స్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు కాబట్టి. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఆ ముందునైతే వర్క్ అయితే అవుతుంది. ఆ ప్రొక్లైనర్ వచ్చేసి మట్టిని అయితే తవ్వుతుంది. అక్కడ మీకు కనిపిస్తుంది ఆ ప్రొక్లైనర్, అక్కడ వర్క్ జరుగుతుంది. మీకు కనిపిస్తుందా? నాకైతే కనిపిస్తుంది. మరి మీకు కనిపిస్తుందో లేదో మీరే చెప్పాలి. సో అక్కడ మనం చూస్తున్నారు కదా, ప్రొక్లైనర్ అయితే అలా ముందుకి వెనక్కి తిరుగుతుంది అనమాట. సో అక్కడ మనం చూసుకోవచ్చు లెఫ్ట్లో వర్క్ జరుగుతుంది. సో ఇంకా మనం పైకి వెళ్ళి మన వ్యూ పాయింట్ చూద్దాం. ఆ వ్యూ పాయింట్ నుంచి డ్రోన్ ఫ్లై చేసి ఇక్కడ మొత్తం విజువల్స్ అన్నీ చూద్దాం. సో ఇక్కడ చూసుకోవచ్చు, మొత్తం మట్టి ఉంది. ఈ మట్టిలోనే మనమైతే వెళ్ళాం. చాలా ఇబ్బందికరంగా అనిపించింది వెళ్ళేటప్పుడు, అయినా పర్లేదు ఇంకా ముందుకు వెళ్ళి మీకు బెస్ట్ వ్యూ ఇద్దాం అని చెప్పేసి ఈ మట్టిలో ట్రావెల్ చేసే నేనైతే మీకు ఆ బ్యూటిఫుల్ వ్యూస్ని అయితే చూపిస్తున్నాను. సో మీరు చూస్తున్నారు కదా, మీకు ఇంకా మనం కొండ మీదకి వెళ్తున్న రోడ్డు కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం మట్టి రోడ్డే. మనకి లెవెలింగ్ చేసి కాంపాక్ట్ చేసి తర్వాత ఈ పైన తార్ రోడ్ వేస్తారు. అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి తార్ రోడ్ వేసే వరకు. ఇంతకు ముందు ఒక 6 months బ్యాక్ 7 months బ్యాక్ మా ఫ్రెండ్ అయితే వచ్చాడు. వచ్చినప్పుడు ఈ రోడ్డు మొత్తం మనకి చాలా ఇబ్బందికరంగా ఉండిందంట. వాళ్ళ కార్ ఎక్కలేక ఆగిపోయిందంట. సో అర్థం చేసుకోండి ఇంతకుముందు రోడ్ ఎలా ఉండేదో. సో ఇప్పుడైతే మరి రోడ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడబోతున్నారు. సో నా పక్కనున్నాడు కదా, తనే కార్తిక్, నా ఫ్రెండ్ అనమాట. తను నేను ఈ వీడియోస్ కవర్ చేయడానికి వెళ్ళాం. ఈ వీడియోస్ చేసేటప్పుడు నాకు చాలా హెల్ప్ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, నాతో వచ్చి నాకు హెల్ప్ చేసినందుకు. ఇప్పుడు మనం చూస్తే మనకు కనిపిస్తుంది మనం వచ్చిన రూట్ మొత్తం స్కై వీవ్లో. చూసారా, మనకి ఘాట్ రోడ్ ఎక్కడి నుంచి అవడం మొదలైందో మీకు తెలుస్తుంది. అక్కడ నుంచి మొదలైంది. కానీ డ్రోన్ ఫ్లై చేసేటప్పుడు కొన్ని పెట్టెలు వచ్చి దాన్ని పొడి చేద్దామని ప్లాన్ వేసి, కానీ మనం పడినాము కదా, సో ఏదో దాన్ని వెనక్కి తీసుకెళ్ళాను. సో మొత్తానికి అవి దీన్ని ఏం చేయకుండా కాపాడా అనమాట. సో వాళ్ళు ఏమనుకున్నారంటే ఎవరో కొత్తోడు వచ్చినట్టు మన ఏరియాలోకి అని చెప్పేసి చాలా 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 పెట్టలేదు వస్తాయి మీదకి. మీరు చూస్తున్నారు కదా ఎలా దాడి చేస్తున్నాయో. కానీ నేనైతే దాన్ని అస్సలు ఒప్పుకోలేదు. మొత్తానికి ఏదోలాగా మన డ్రోన్ చుట్టూ తిప్పేసి తీసుకొస్తాను అనమాట. అయినా అవి అస్సలు తగ్గట్లేదు, మీదకి వచ్చేస్తున్నాయి. అయినా నేను ఇంకా ఆగకుండా షూట్ అయితే చేస్తున్నాను అనమాట. సో అక్కడ మనం చూసుకోవచ్చు, మనకి అక్కడ వాటర్ బాడీ కనిపిస్తుంది కదా, అదే తాజంగ్ రిజర్వాయర్. అండ్ అక్కడ నుంచే మనం అయితే ఇలా వచ్చాం. సో ఈ రూట్ ఉంది కదా, ఈ మధ్యలో చిన్న వర్క్ అయింది, ఇంకా ఇదంతా వర్క్ అవ్వాలి. సో ఈ ప్లేస్ మొత్తం చూస్తున్నారు, రోడ్ మీకు కనిపిస్తుంది. ఈ రోడ్లోంచే మనం ట్రావెల్ చేసుకుంటూ వచ్చాం. మీరు చూస్తున్నారు కదా రోడ్ ఎంత చిన్నగా ఉందో. మనం కొద్ది రోజుల పైకి వెళ్ళి చూస్తే ఆ రోడ్ చాలా పెద్దగా అవుతుంది. మన జర్నీ కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. మరి చూద్దాం ఎప్పుడు పెద్ద అవుతుందో అండ్ ఎంత పెద్ద అవుతుందో. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఘాట్, ఈ ఘాట్ రోడ్ మొత్తం మనకు వేస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఆ ఘాట్ రోడ్ని ఫిల్ చేసి మొత్తం మనకి రోడ్ అయితే వేస్తున్నారు. ఎక్కడైతే మనకి చిన్నగా రోడ్ ఉందనేది ఆ ప్లేస్లో కొంచెం పెద్ద రోడ్ అయితే వేస్తున్నారు. వన్స్ ఈ రోడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ అక్కడ మొక్కలు అయితే వస్తాయి. అప్పుడు వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇంత బ్యూటిఫుల్ విజువల్స్ మీకు చూపించడానికి నేను ఎంతో కష్టపడుతున్నాను. ఆ కష్టం మామూలుగా లేదు. అయినా చాలా ఇష్టంతో చూపిస్తున్నాను, ఎందుకంటే మన ఆంధ్రాలో జరిగే డెవలప్మెంట్స్ మీకు తెలుసుకోవాలి. ఇటువంటి ఏజెన్సీ ఏరియాస్లోని మీకు ఎవరు కూడా ఇలాంటి వీడియోస్ చేసి చూపించరు, ఎందుకంటే వాళ్ళకి దీనివల్ల యూజ్ ఉండదు. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మన ఛానల్లో వ్యూస్ చూసుకున్నట్టయితే చాలా తక్కువ ఉంటాయి. ఒకదానికి 2000 3000 అంతకుమించి ఉండవు.
బికాజ్ ఇలాంటి కంటెంట్ చాలా తక్కువ మంది చూస్తారు, అందువల్ల మనలాంటి వాళ్ళకి చాలా తక్కువ వ్యూస్ వస్తూ ఉంటాయి. ఎవరు కూడా మీకు ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ ఎలాంటి వర్క్ సిచ్యువేషన్ ఉంటుందని చూపించరు. జస్ట్ ఆ హైవే గురించి చెప్తారు లేదా ఆ హైవే గురించి డీటెయిల్స్ అయితే ఇస్తారు. కానీ మనం అలా కాదు, అక్కడికి వెళ్ళి వర్క్ ఎలా జరుగుతుందో చూపిస్తాం క్లియర్గా. సో మీరు చూస్తున్నారు కదా, మీకు ఎలా కనిపిస్తుంది, మీకు క్లియర్గా చూపించాను నేనైతే ఆ ఘాట్ రోడ్లో ఎలాంటి వర్క్ జరుగుతుంది అనేది. సో మీరు ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ కూడా మొత్తం మనం చూసుకున్నట్లయితే రోడ్ వర్క్ అవుతుంది. ఇక్కడ డిఫరెంట్ అనమాట. ఎలా చూసారా, ఒక పక్క మనకి కిందకు ఉంది, ఇంకొక పక్క వచ్చేసి పైకి అయితే ఉంది. అది నేను ముందుకు వెళ్ళిన తర్వాత మీకు ఇంకా క్లియర్గా చెప్తాను అక్కడ ఎలాంటి వర్క్ జరుగుతుంది అనేది. మీరు ఆ ముందున చూసుకోవచ్చు, అక్కడ ఒక ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది మట్టిని అయితే. అది మీకు దగ్గరగా చూపిస్తాను నేను. ఆ వర్క్ ఏంటో కూడా మీకు దగ్గరికి వెళ్ళాక చెప్తాను అనమాట. ఇంకా ఇలాంటి వర్క్ చాలా జరుగుతున్నాయి ఈ కొండల మీద. ప్రతి వర్క్ నేను మీకు చూపిస్తున్నా కదా. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ అయితే ఇంకా సూపర్గా ఉంటాయి. ఆ వీడియోస్ మీరు ఇప్పటివరకు చూస్తూనే ఉండరు, అలాంటి వీడియోస్ అని నేను మీకు చూపిస్తాను. అండ్ మన ఆంధ్రాలో ఇంత మంచి రోడ్స్ వేస్తున్నారా అని చెప్పేసి మీరు షాక్ అవుతారు ఖచ్చితంగా. ఈ వీడియోస్ చూస్తే మీరు ఖచ్చితంగా షాక్ అయి ఉండాలి. ఎందుకంటే ఇంతకుముందు ఎవరైతే ఈ రోడ్లో ట్రావెల్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా చేదనుభవం ఉంటుంది. ఎందుకంటే ఈ రోడ్ మొత్తం చాలా వర్షగా ఉండేది. ఇప్పుడు ఈ రోడ్ వేస్తున్నారు కాబట్టి ఈ రోడ్ కంప్లీట్ అయిన తర్వాత సూపర్ రోడ్ అయితే వస్తుంది. సో అందుకే నేను మీరు షాక్ అవుతారని చెప్తున్నాను. చూస్తున్నారు కదా, మీకైతే బ్యూటిఫుల్ వ్యూ కనిపిస్తుంది. ముందు తాజంగ్ రిజర్వాయర్, తర్వాత ఈ కొండ మీద ఉండే రోడ్డు, చుట్టుపక్కల ఉండే పంట పొలాలు, సూపర్ వ్యూ అయితే ఉంది. నాకు మాత్రం వ్యూ చాలా నచ్చింది, మీకు కూడా అందుకే చూపిస్తున్నాను. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడైతే ఈ ఘాట్ రోడ్ ఎలా ఉందో, చాలా మలుపులు తిరుక్కుంటూ ఉంది. కానీ వ్యూ మాత్రం సూపర్ బస్సులా. ఇంకా ఈ రైట్ సైడ్లో కొండ, లెఫ్ట్లో కొండ, మధ్యలో రోడ్డు, ముందున కొండ, ఆ కొండ మీదకి రోడ్డు అయితే వేస్తున్నారు. సూపర్ కదా, నాకు మాత్రం చాలా నచ్చింది ఈ ప్లేస్ అయితే. ఇంకా మనం ఈ వ్యూ పాయింట్ నుంచి ఇంకా ముందుకు వెళ్దాం. ఈ వ్యూ పాయింట్ మీకు ఆల్రెడీ మ్యాప్లో చూపించే కదా, ముగ్గప్ప వ్యూ పాయింట్ అని చెప్పేసి. సో ఇప్పుడు మనం ఇంకా మీదకి వెళ్దాం. మీదకి వెళ్ళి అక్కడ జరుగుతున్న వర్క్ని అయితే చూద్దాం. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, రోడ్ వర్క్ చేయడానికి మొత్తం మనకైతే రైట్ సైడ్లో ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. ఇంకా ముందు మనం చూసుకున్నట్లయితే ఆ లెఫ్ట్లో మొత్తం కొండను ఎక్స్ట్రాక్ట్ చేసి రోడ్ వేయడానికి రెడీ చేస్తున్నారు. ఇంకా మనం ఇలా ముందుకు వెళ్తే మనకి అక్కడ జరుగుతున్న వర్క్ అయితే కనబడుతుంది. మనం కానీ ఆ ముందు వెళ్తుంది కదా లారీ, ఆ లారీ వెనక అది వెళ్ళామంటే అంతే సంగతి, మొత్తం దుమ్ము అయిపోతాం. ఈ లెఫ్ట్లో చూసారు కదా, ఇక్కడ కూడా మనకి లెవెలింగ్ వర్క్ జరుగుతుంది. ఇక్కడైతే మనకి వర్క్ ఏం జరగట్లేదు, జస్ట్ నార్మల్గా రోడ్ అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఊరు ఉంది కాబట్టి, చిన్న ఊరు ఉంది. సో రైట్లో చూసుకోవచ్చు, మీకు క్లియర్గా కనిపిస్తుంది అక్కడ ఎక్స్ట్రాక్షన్ జరిగి వర్క్ జరిగేటట్టు ఉంది. ఇంకా మనం లెఫ్ట్లో చూసుకుంటే ఈ లెఫ్ట్లో మనకి మొత్తం ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నారు. మొత్తం పెద్ద లొయ్యలా ఉంది లెఫ్ట్లో అయితే. మీరు ఒకవేళ ఈ రోడ్ ట్రావెల్ చేస్తే చాలా జాగ్రత్తగా వెళ్ళండి. అండ్ నైట్ టైం ఈ రోడ్లో ట్రావెల్ చేయొద్దు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు నేను ఇందాక డ్రోన్ వ్యూలో చూపించాను ఎక్స్ట్రాక్షన్ వర్క్ చేస్తుందని చెప్పేసి. సో ఆ మొత్తం మట్టిని ఎక్స్ట్రాక్ట్ చేసి ఈ ట్రక్లో వేస్తుంది. ఈ ట్రక్ తీసుకెళ్ళి ఎక్కడైతే అవసరమో అక్కడ ఈ మట్టిని అయితే అందిస్తుంది. అక్కడ ఎందుకు ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నారంటే అక్కడ ఎక్స్ట్రాక్షన్ చేసి మొత్తం లెవెల్ చేసి రోడ్ అయితే వేస్తారు. సో మీరు చూస్తున్నారు కదా, మీకు క్లియర్గా అర్థం కావాలి. మొత్తం ఇది లెవెల్ అయిపోతుంది. ఒక లెవెల్లోకి వచ్చిన తర్వాత దీనిపైన రోడ్ అయితే వేస్తారు. మనకి ఎక్కడైతే మట్టి అవసరం ఉందో ఆ మట్టిని అక్కడైతే యూజ్ చేస్తారు. సో మట్టి దానిపైన వేసి దాన్ని కాంపాక్ట్ చేసి దానిపైన సిమెంట్ లేదా మట్టి రోడ్ అయితే వేస్తారు. మీరు చూస్తున్నారు కదా, మీకు రైట్లో మొత్తం ఎక్స్ట్రాక్షన్ కనబడుతుంది. సేమ్ ఒక లెవెల్లోకి వస్తాయి మొత్తం అంతా. అండ్ ఈ రోడ్ కంప్లీట్ అయిందనే మాత్రం మీకు చెప్పే కదా, ట్రిప్స్ మనం భలే ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి ఘాటే స్టార్ట్ అవుతుంది. మనం ఆల్రెడీ ఘాట్లోనే ఉన్నాం. ఇంకా ముందుకు వెళ్తే ఇంకా ఘాట్ వస్తుంది అనమాట. మనం ఎక్కడి దాకా వెళ్తామంటే మీకు చెప్పే కదా, సిందర్బగ్ ఉంది అని చెప్పేసి అక్కడి దాకా వెళ్తాం. నేను అక్కడి దాకా వెళ్ళాను, నాకు ఊరేం కనిపించలేదు. సో నేను అక్కడి దాకా వెళ్ళి వీడియోని అయితే ఎండ్ చేస్తాను. సో మీరు చూస్తున్నారు కదా, ఇక్కడైతే అలాంటి వర్క్ జరగట్లేదు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు రైట్కి పోయి ఉంది కదా, ఇలా వెళ్తే మనం వంజరి అనే ఊరు వెళ్తాం. ఇలా ముందుకు వెళ్ళామంటే వంజరి ఇంకొక ఊరు అనమాట, రెండు పక్క పక్కనే ఉన్నాయి. ఈ రెండు ఊర్ల పేరు వంజరి అనుకుంటా. మొత్తం ఈ ఊరు ఆ ఊరు కలిపి వంజరి అనుకుంటా. ఈ ఊరిలోంచి ఎవరైనా ఈ వీడియో చూస్తే కామెంట్ చేయండి ఈ ఊరి పేరు వంజరి కాదనేది. సో నేను అక్కడ ఒక చిన్న ఫ్రేమ్ ఉంది, ఫోటో ఫ్రేమ్ లాంటిది, అంటే ఒక యాడ్ లాంటిది ఉంది. అది చూసి మీకు నేను వంజరి అని చెప్పాను. రైట్ సైడ్ చూసారు కదా, మీకు అక్కడ బోర్డు ఉంది. ఆ బోర్డులో చూసి నేను వంజరి ఊరి పేరు చెప్పాను అనమాట. అండ్ మ్యాప్లో చూసుకుంటే ఇంకొక వైపు వంజరి అని ఊరు ఉంది. సో ఇంకా ఇక్కడ కూడా మనకి వర్క్ అయితే అవుతుంది. మీరు చూస్తున్నారు కదా రోడ్ ఎంత పెద్ద అవుతుందో. ఇక్కడ మొత్తం మనకి తార్ రోడ్ వచ్చిందంటే రోడ్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ కూడా వర్క్ అయితే అవుతుంది. అలా అక్కడక్కడ వర్క్ అయితే అవుతుంది. రేపటి వీడియోలో మీకైతే చాలా క్లియర్గా చూపిస్తాను. ఈ ఘాట్ రోడ్ డౌన్ దిగుతాం కదా, ఈ డౌన్ దిగిన తర్వాత వర్క్ ఎలా అవుతుంది అనేది. సో మనం టోటల్గా 10 km అయితే వచ్చాం. ఈ 10 km జరుగుతున్న వర్క్ అయితే ఇది. సో ఇంకా నేనైతే ఈ వీడియోని ఎండ్ చేయబోతున్నాను.
ఫ్రెండ్స్ చూసారు కదా, మీకైతే నేను చాలా క్లియర్గా చూపించాను అక్కడ ఎలాంటి వర్క్ జరుగుతుందో, తాజంగా నుంచి ఎగ్జాక్ట్ గా ఘాట్ వరకు. మీకు అప్కమింగ్ బ్లాగ్స్ లో ఇంకా ముందుకు వెళ్తే ఘాట్ రోడ్ లో ఎలా వర్క్ అవుతుందో చూస్తారు. ఆ ఘాట్ రోడ్ లో మాత్రం చాలా చాలా పెద్ద వర్క్ అయితే అవుతుంది. సో ఆ వర్క్ చూసి నేనే షాక్ అయ్యాను, ఇంతవరకు ఏంటంటే డబ్బా అని చెప్పేసి. సో మీరు కూడా షాక్ అవుతారు. సో రేపటి బ్లాగ్ మిస్ అవ్వకుండా చూడండి. రేపటి బ్లాగ్ 10:45 వస్తుంది. సో మనం ఎక్కడైతే ఆగామో అక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా జీ మార్గల్ వరకు వెళ్తాం మనం అయితే. అక్కడ వరకు మీకు చూపించి అండ్ అక్కడ వర్క్ చూపించి నేనైతే రేపటి వీడియోని మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. కీప్ సపోర్టింగ్ ఆల్వేస్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.